అందరికీ జై శ్రీరామ్. ఒక్కసారి మన శ్రీశైలం డ్యామ్ ముంగడ బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ కింద కత్నగాలి ఏం చేస్తారో ఒకసారి చూడరి. అందరికీ జై శ్రీరామ్. ఓం నమ శివాయ. మీరు ఇంతకుముందు చూడొచ్చు, శ్రీశైలం డ్యాంలో ఇది పక్కన ఉన్న దర్గా ఒకటి ఉండే, ఇప్పుడు రెండోది అవ్వబోతుంది. కాబట్టి అక్కడ ఉన్న హిందువులందరూ దయచేసి దీన్ని గమనించగలరు. సంవత్సరం కింద ఒక దర్గా కట్టిరు, ఇప్పుడు ఇంకో దర్గా కడుతురు. మెల్లమెల్లగా మసీద్ కడతారు. దాని తర్వాత వక్ బోర్డు అనే ప్రాపర్టీ అని అయిపోతుంది. ఇంతకు ముందుకు అక్కడ దర్గా ఉండేనా లేదా అని క్లియర్గా చూసుకుంటే ఒక్కసారి ఆ కింద ఫొటోస్ పెడతా చూడాలి. అక్కడ ఒక దర్గా గిడ లేకుండే, ఏం లేకుండే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అక్కడ ఉన్న హిందువులు వారికి ఏం చేస్తున్నారు, అసలు ఏం బీక్తురు, అసలు ఆడుండి మీతో శాతా కాకపోతే చెప్పరి, మమ్మల్ని సంప్రదించరి. మేము ఉన్న వాళ్ళందరం హిందూ సంఘాల హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్న అందరం అక్కడికి వచ్చి దానికోసం కొట్లాడతాం. కాదు మీతో రైతులే అంటే చెప్పరి, మేము ఇవన్నీ చేస్తాం. ఈ వీడియో ఏదాకా షేర్ చేయాలని మీ అందరూ తెలుసు కదా. ప్రతి ఒక్క హిందువులకి ఈ వీడియో అనేది షేర్ చేయాలి. ఎందుకంటే మన మెయిన్ టెంపుల్ మీ అందరూ తెలుసు, శ్రీశైలం డ్యామ్ దగ్గర. అర్థమవుతుందా? శ్రీశైలం డ్యామ్ అక్కడనే వాళ్ళు కట్టిరంటే అర్థం చేసుకోవద్దుగా, ఇంకా ఏదైనా కట్టొచ్చు అన్నట్టు వాళ్ళు తెలిపిస్తున్నారు దాని అర్థం. ఎందుకంటే ఇలా శ్రీశైలం డ్యామ్లో కట్టిర్రు, రేపు మీ ఇంటి ముంగడ కడతారు. ఇప్పుడు కూడా మన హిందువులు మేలుకోకుండా ఈ వీడియో మాత్రం షేర్ చేయకపోతే ఇంట్లో గాజులు వేసుకొని కూర్చోరు. ఒక్కటి ఆలోచించరు, ఆ రాళ్ళ మధ్యలో వాటర్ మధ్యలో దర్గా ఎట్లొచ్చింది? రేపు పొద్దుల ఆడ మసీద్ కానీ కడితే ఎంత పెద్ద కొట్లాటలు అయితే మీ అందరు తెలియదు. నేను చెప్తున్నా, ఇప్పటికీ ఈ టీ షర్ట్ వేయాలి మనం అందరం. జై శ్రీరామ్.